అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఇవాళ ఈ దళితుల పట్ల మీకున్న అధికారాన్ని వినియోగించి న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని పరిరక్షించకపోతే, మరి అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్, ఎమ్మెల్యేలు గెలవాలి, ఎంపీలు గెలవాలని ఎందుకు రాశాడు? దానికి అర్థం ఏముంటుంది? ఇటువంటి నోరు లేని మూగ జీవులని తరపున మీరు మాట్లాడతారు, ప్రభుత్వాలను నిలదీస్తారని కదా. మరి ఆయన ఆశయాలని ఒమ్ముగారిపోతుంటే, అంబేద్కర్ గారి ఆశయాలే ఒమ్ముగారిపోతుంటే, నీరు గారిపోతుంటే, జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ ఆశయాల్లోంచి ఎదిగినటువంటి నాయకుడు జగజ్జీవన్ రామ్ గారు, ఆయన ఏం దారి చూపించాడు? బీహార్ని వణికిచ్చాడు. బీహార్ అంటే భూస్వాములు, ధనికులు, పెట్టుబడిదారులు, పెత్తందారుల రాజ్యం అది. అక్కడే వ్యవస్థను వణికించాడు, దళితులకి అండగా నిలబడ్డాడు. అక్కడ కూడా అగ్రవర్ణ లోట్లు, బీసీ లోట్లు ఉన్నాయి. అట్లా అని చెప్పి అతను ఏ స్థాయిలో ఉన్నా నా జాతి తరపు నేను మాట్లాడేది తప్పితే, నాకు ఎమ్మెల్యే రేపు మళ్ళీ ఓట్లు వేస్తారు, ఏరో ఓట్లు కావాలి అని చెప్పని ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన ఆలోచించలేదు కదా. మరి వాళ్ళ స్ఫూర్తిగా మనందరం రాజకీయాల్లో పనిచేస్తున్నాం కదా. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తిగా, ఆ స్ఫూర్తిగా మీరు తీసుకుని ఇలాంటి నోరు లేనటువంటి మనుషుల తరపున మీరు మాట్లాడకపోతే, సమాజంలో ఈ వ్యవస్థలో మీరు వెళ్తున్న రాజ్యంలో వీళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు మీకున్న అధికారాన్ని కొరడా దులిపించకపోతే, మీ అధికారాన్ని మీరు చూపించకపోతే, ఇంకా వీళ్ళు ఈ రిజర్వేషన్ సీట్లు ఎందుకు? దళితుల ఎమ్మెల్యేలుగా రావటం ఎందుకు? మీరు అక్రమాలు చేయమంటలా, అడ్డగోలుగా చేయమంటలా. దయచేసి శాసనసభ్యుల వారిని కోరేది, పామర శాసనసభ్యుల వారిని కోరేది, మీరు ఒకసారి మళ్ళీ ఈ కాగితాలు చూడండి. ఎవరో చెప్పిన మాటలు మీరు వినబాకండి. 1982లో దాఖలు ఏ దస్తావేజులను బట్టి దాఖలు చేశారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ 1982లో సెప్ కోర్టులో వచ్చినటువంటి దాఖలు చేసినటువంటి కేసు ప్రకారం వచ్చిన 90లో వచ్చిన తీర్పు, ఆ తీర్పులో ఉన్నటువంటి ఏ కాగితాలు ఉన్నాయో, ఏ సరిహద్దులు ఉన్నాయో, ఆ సరిహద్దుల మేరకు ఆ భూమిని అప్పచెప్పండి అని చెప్పనేది, ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పనేది పామర శాసనసభ్యులు వారిని మరీ కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దళితులందరి తరఫున ఆయన కోరుతున్నాం. సోమవారం నాడైతే మీ తరఫున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అన్ని ప్రయత్నాలు సామరస్యంగా చేద్దాం, అందరినీ వేడుకుందాం, చేతులెత్తి మొక్కుదాం. ఖచ్చితంగా మన భూమి మనకు అప్పచెప్పమని చెప్పని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మన పామర శాసనసభ్యుల వరకు, కుమార్ రాజా గారి వరకు అందరినీ వేడుకుందాం, బతిమాలదాం, ప్రాధేయపడదాం. కాదు కూడదు, ఈ భూమే లాక్కునే పరిస్థితి వస్తే ప్రాణాలనైనా తెగిద్దాం, ప్రాణాలను అడ్డంగా పెడదాం. ఖచ్చితంగా మన భూమి మనం కాపాడుకుందాం అనేది మీ అందరికీ మా మాటగా మీకు ధైర్యం చెప్తూ, అట్లాగే సోమవారం నాడు అనిల్ గారు మీకు చెప్తారు మీరు ఎవరెవరు వస్తారంటారు. మీరు వచ్చినా సరే, మీరు రాపోయినా సరే, మీరు వస్తే మిమ్మల్ని ఎంబడి పెట్టుకెళ్తాం. లేదు మీకు ఏదైనా పని ఉందనుకుంటే మేము వెళ్ళి కలెక్టర్ గారిని విషయాలను చెప్తాం. మీరు ఎంతమంది ఖాళీ ఉంటే అంతమంది రమ్మని విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి మిమ్మల్ని అడిగేది, గ్రామస్తులందరూ కూడా జెండాలు పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. గ్రామం అందరూ ఒకటిగా, నా మాటగా అయితే ఇంటికి ఒకరన్నా బయలుదేరండి. ఎమ్మెల్యే గారిని కలవండి, కలిసి ఒకసారి ఆయన్ని వేడుకోండి. అయ్యా మనోడు నువ్వు, ఇగో మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, తీర్పు ఇట్లా ఉంది, కానీ దొంగ కాగితాలతో వాళ్ళు ఏమారుస్తున్నారు కాబట్టి అధికారుల్ని మా మొర వినేలాగా, మాకు న్యాయం జరిగేలాగా మా పట్ల సానుభూతితో మీరు ప్రవర్తించమని చెప్పని ఒకసారి మీరు అడగండి చెప్పని కూడా నా సూచనగా చెప్తున్నాను. తప్పు ఉంటే అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. వారు వీరని లేకుండా ప్రతి గుమ్మానికి ఒకళ్ళు అందరూ కలిసి వెళ్ళి సామరస్యంగా ఆయన వేడుకోండి ఎమ్మెల్యే గారిని. చూద్దాం మనం ఎంతైనా చివరి దాకా, అంటే మన పేక తెగే వరకు, లేదా కత్తి మన పేక మీదకి వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరిని సామరస్యంగానే ప్రయత్నం చేద్దాం, వేడుకుందాం, బతిమాలదాం, ప్రార్థిద్దాం. లేదు ఎన్ని చేసినా కూడా జాలి ఎవరికి కలగలేదు, మన పేక మీద కత్తి సురుతున్నారు, అప్పుడు మనం ఏం చేయాలో అప్పుడు చేద్దాం.